ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్ది గొప్ప పాడగలను, వాక్యం చెప్పగలను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు నా మీ 2 బిడ్డలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాను. జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చాలని చెప్తున్నాను. ఇవాళ మన బతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు. యేసుక్రీస్తు ప్రభువును నోటు వచ్చినట్టుగా తిట్టినా, లంచం కొడక అన్నా మనం ఇది ఏమన్యాయం అని అడగకూడదు. చర్చలోకి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మరిని పట్టుకొని బిచ్చని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు.